గాయత్రి సహస్రనామ స్తోత్రం చేస్తే ఏమవుతుంది అన్నారు. శారీరకమైన రుగ్మతలన్నీ దూరం చేస్తాడు సూర్యభగవానుడు. శత్రు నిబర్హణం కలుగుతుంది, వర్చస్సు కలుగుతుంది ముఖానికి. సహస్ర గాయత్రి రోజు 3 కాలాల్లో చేయమన్నారు. అందుకనే 7 ఏళ్లకు ఉపనయనం చెయ్యాలి. 7 కుదరలేదండి, ఏమన్నా అడ్జస్ట్మెంట్ ఉంది, సరే 17కు తగలబెట్టరా, 17కి అవ్వలేదండి, 27 కానివ్వరా, 27 అవ్వలేదండి, ముదరకుండా 37కి తగలబెట్టరా. వాడు అప్పుడు అవ్వలేదండి 67కు చెయ్యొచ్చు, ఇంకెందుకు అప్పుడు ఏడవనా. 67 ఏళ్లకి వాడికి ఉడుక్కు చేస్తే వాడు ఆశావాదిత్యో బ్రహ్మ అంటే 2 సంఖ కింద చేతులేసి వాణ్ణి తిప్పాలి. తగలైన ఊసర క్షేత్రంలో విత్తనం పెట్టడం, ఎద్దుకు ఎదురు నడవటం, గాడిదకి వెనక నించోవటం, మూర్ఖుడితో వాదన చేయటం, అకాలంలో ఉపనయనం చేయటం ఇంత ఉపయోగాన్ని కలిగిస్తాయని చెప్పారు. అందుకనే ఇవి ఎప్పుడూ చేయకూడదు. సకాలోపనీత సంస్కారము అన్నారు. 7 ఏళ్లకే ఉపనయనం చేశారండి. మంచిది నాయనా, గాయత్రిని ఉపాసిస్తున్నావా అని అడిగారు స్వామివారు. అందుకనే ఎవరికి పడితే వాళ్ళకి మంత్రోపదీక్షలు ఇవ్వకూడదు.